ఓకే నేను డ్యూటీకి వెళ్తున్నా. నా బండి తాళాలేవి నాకు కొద్దిగా చాయ్ పోయి చాయ్ తాగేసి వెళ్తాను. నేను లేట్ అవుతుంది. వస్తున్నానండి. బాగున్నావా? పిల్లలు రాలేదా? రాలేదండి. వాళ్ళ స్కూల్ ఉందంట, పంపించిన బాబు రాలేదని అడుగుతుందని చెప్పేసి. అందరు బాగున్నారు. బాబే మా చెల్లి వచ్చింది, చాయ్ తీసుకురా. వస్తున్నానండి. బాగున్నారా? బాగున్నారు. బాగున్నా. పిల్లలు రాలేదు. అన్నయ్య గారు ఫుడ్ ఉందంటే తీసుకురాపోతుంది. వదిన అన్నయ్యకి రాకలేక నేను వెళ్తాను. పిల్లలు వస్తే టైం అవుతుంది. లేదండి, నా పిల్లలు వస్తారు కదా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. డ్యూటీకి వెళ్ళాలి. ఓకే. అత్తమ్మ బాగున్నారా? బాగున్నా అమ్మా. ఎప్పుడు వచ్చినావమ్మా? ఇప్పుడే వచ్చినామ్మా. బాగున్నావా? ఏంటి మా అత్తయ్య మందలిచ్చినా కూడా మందలించట్లేదు. అసలు ఏంది అంత ఎటకారంగా మాట్లాడుతుంది. ఈ ఇంటికి నేను రావడమే తనకు అస్సలు ఇష్టమే లేదు. కూర్చోదు. నేను ఇప్పుడే వస్తా. సరే, నిన్న మనం తెచ్చిన చీర ఉంది కదా, ఆ చీర మా చెల్లెకి చేసి నాకు డ్యూటీకి లేట్ అవుతుంది. నేను వెళ్ళిపోతాను. అన్నం తిన్నట్టు బాగు. సరేనా? నేను వెళ్తున్నా. అన్నం తినేసి వెళ్ళు. నాకు డ్యూటీకి లేట్ అవుతుంది. జాగ్రత్త. కొంచెం ఎప్పుడు వస్తా. సరే వదినా. మాది ఇంత మంచి చీర పెట్టాలి దానికి. ఛార్జింగ్ లేదు, మొత్తమే అయిపోయింది కదా. ఛార్జింగ్ చీర నాకు నచ్చింది, నేను ఉంచుకుంటా. 150 రూపాయలు వచ్చిన అట్లా తీసుకుంటా. ఏం లేదు, ఉంటాను ఆయన వచ్చాక. ఏంటి మా అత్త ఇట్లా ఉన్నది లేనిదంతా నూరిపోస్తుంది మా వదినకి. ఏంటి నేను వచ్చినప్పుడల్లా దోసుకుపోయేదానిలా కనబడుతున్నానా? అతను ఏం పెడితే తీసుకెళ్ళాలి. మా వదిన అన్న మధ్యలో చిచ్చు కావద్దు. నచ్చింది తీసుకుంటా. 150 సరే అమ్మ, ఇదే పెడతా. సరే, నేను వెళ్ళొస్తాను.